మార్కెట్ యార్డు చైర్మన్ కు సన్మానం. ఇటీవలే నూతనంగా మదనపురం మార్కెట్ యార్డు పాలక మండలి చైర్మన్ గా నియమితులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పల్లెపాగు ప్రశాంత్ ను కొత్తకోట పట్టణ అధ్యక్షుడు మేస్త్రీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ నియమించినందుకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొత్తకోట మున్సిపాలిటీలోని ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా కృషి చేస్తూ ప్రజలతో మమేకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపాలిటీకి జరిగినంత వరకు జిఎంఆర్ అన్న ఎమ్మెల్యే కాబట్టి ఆయన ద్వారా ఈ పట్టణానికి ప్రజలకు ఇబ్బంది పడకుండా పని చేసి సేవ చేసే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. కాబట్టి మున్సిపాలిటీ మనకు అనుకూలంగా ఇప్పుడు ఏమన్నారు కోఆప్షన్ సభ్యుడు మీరు చెప్తున్నారు, తర్వాత ఒక కౌన్సిలర్ ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళాము. వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళి ఏం చేయాలంటే కమిషనర్ తోటి అధికారులతో మాట్లాడాలి. అందరికి అర్థం అవుతుందా? రాసుకోవాలి, ఈ కమ్మానికి లైట్ పడతలేదు రాసుకోవాలి. పొద్దున్న ఏం చేయాలి, మున్సిపాలిటీ చెప్పాలి, లైట్ ఏం చేయాలి. అప్పుడు ఆ వార్డులో రానున్న రోజున ఈ 5-6 నెలల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలకు మనం దగ్గరయ్యి ఆ రోజు కాంగ్రెస్ పెడతారా మనం తెలుస్తాము. ఆ పనిని ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇంకా మనం ఏమనుకుంటున్నారంటే ఈ రాష్ట్రంలో అధికారం వచ్చింది కానీ ఈ పట్టణంలో వచ్చలేదు అనుకుంటున్నారు. ఈ పట్టణాన్ని మన జిఎంఆర్ పాలిస్తున్నాడు, ఈ నియోజకవర్గాన్ని పాలిస్తున్నాడు, మున్సిపాలిటీని కూడా మనమే పాలించాలి. ఈ ఎన్నికలు జరిగిన దగ్గర ఇంకా కౌన్సిలర్ దొరుకోవాలి, చైర్మన్ దొరుకోవాలి. మర్చిపోండి, మన 9వ వల్ల బోర్డు వేసిండ్రు, అటకిస్తుంటే మన కార్యకర్తలు ఏం చేసిండ్రు, ఇది మా జిఎంఆర్ ఇచ్చిండు, వేస్తాం, నీళ్ళు పట్టాక ఈ వార్డు ప్రజలకు నీళ్ళని సప్లై చేస్తామని గట్టిగా మాట్లాడిండ్రు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం మర్చిపోతున్నాం. స్ట్రైట్గా కమిషనర్, మేనేజర్, తర్వాత 2 సెక్షన్లు ఉంటాయి, శానిటేషన్ వాళ్ళను, ఎలక్ట్రీషియన్ వాళ్ళను, అందరి నంబర్లు తీసుకోండి, చెయ్యండి. నాకు కూడా అన్న ఒక బాధ్యత ఇచ్చిండు, నీ మీద బాధ్యత జరిగిందని అందరూ కూడా చెప్తున్నారు. ఒకవేళ మీరు కాంట్రవర్సీలు వద్దు, అందరూ మనం ధర్నా చేయడానికి లేదు. అధికార పట్టణం మనం పంచాయతీ ఎలక్షన్స్లో కానీ ఎంపీడీసీలు కానీ మున్సిపల్ ఎలక్షన్లో కానీ మనకు ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే తర్వాత మనకు పెద్ద దిగ్గా ఉన్నటువంటి ప్రశాంతంగా ఉంటారని చెప్పి ఓపికగా చర్చించుకున్నట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు క్లియర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ